ఏంటమ్మా నీ డౌటు? మరేమో మరేమో అంబలేమో నల్లగుంటాయి, పాలేమో తెల్లగుంటాయి. ఎందుకు? వామ్మో, నీది చిన్న డౌట్ కాదమ్మా, పెద్ద డౌటే. నాకు తెలుస్తేనే కదా నీకు ఆన్సర్ చెప్పేది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏంటమ్మా అలా చూస్తున్నా, నీకు తెలియదా? అమ్మా, నాకు ఇంకొక డౌట్ వచ్చింది. మరేమో మరి అమ్మలో పచ్చ పచ్చని గడ్డి తింటాది కదా, మరి మరి పాలు కూడా తెల్లగా వస్తాయి. అమ్మమ్మ ఉంది పైన చూస్తుంది నన్ను. అమ్మమ్మని అడుగుదాం. అమ్మమ్మ, నీకు తెలుసా ఆన్సర్? అక్కడ బాబీ ఉన్నాడు, బాబీని అడుగుదాం. బాబీ అన్న, నీకు తెలుసా ఆన్సర్? ఎవరికి తెలియదా ఆన్సర్? మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి దోస్తులు. చదువు రాదు అని దిగుల చెందకు, చదువుకుంటే మార్కులు వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మీరు మంచిగా చదువుకుంటే అమ్మలు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఎందుకు ఇస్తాయో అని మీకు తెలిసేది. బాగానే పాడుతున్నావు ఆరుషి. నేను స్కూల్కి పంపిస్తాను కదా, అప్పుడు నేను ఏ క్వశ్చన్కి అడిగినా నువ్వు ఆ ఆన్సర్ చెప్పాలి, లేదంటే అప్పుడు నీ పని అవుతుంది. వామ్మో, ఓరి నాయనో, ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి నాకు? మా అమ్మ ఎప్పుడో నా సంగతి చెప్తా అంటే నాకు ఇప్పుడే భయం వేస్తుంది. ఇలా కాదండి, మా నాన్న వచ్చిండు, మా నాన్నతో వెళ్ళి ఆ అంబలిని అడుగుతాను, మీరు పచ్చని గడ్డి తినుకుంటూ తెల్లని పాలు ఎలా ఇస్తున్నారు మాకు అని. మీకు ఎవ్వరికి తెలియదు ఆన్సర్. నేను మా నాన్న ఇంచక్క బండి మీద వెళ్ళి అంబల దగ్గరికి వెళ్ళి అడిగేసి వస్తాను. నాకు ఇంకా 2-3 డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు పేపర్ మీద రాసుకుంటాను దోస్తులు. లేదంటే నేను అక్కడికి వెళ్ళాక మర్చిపోతాను అమ్మలతో ఆడుకుంటూ. మా నాన్న బండి తీర్చట్లేదు దోస్తులు. నేనన్నా వెళ్దాము అంటే మా నాన్న బండి తాళం చెవి ఇవ్వట్లేదు. A few moments later. అరే అరే అరే, నాన్న ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? అమ్మల దగ్గరికి వెళ్దామంటే ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. నన్ను మోసం చేశాడు మా నాన్న. ఇలానే ఉంటుందా దోస్తులు? ఆగండి ఆగండి దోస్తులు, నేను ఎలాగో మోసపోయాను. మీకైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి దోస్తులు. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు, లైక్ చేయండి. ఓకేనా? మీకు ఏ ఆన్సర్ తెలిసినా నాకు కామెంట్ చేయండి. ఆరుషి వంగ. బాయ్ బాయ్ దోస్తులు.